ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల్లో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషాతో రాచమల్లు సంప్రదింపులు జరిపారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లతో సమావేశం జరిపిన అనంతరం అందరూ కౌన్సిలర్లు తమ వైపే ఉన్నారంటూ రాచమల్లు వివరణ ఇచ్చారు. టీడీపీ నుంచి అందరూ కలిసి వచ్చిన రాచమల్లు కోటను ఎవరూ బద్దలు కొట్టలేరంటూ వ్యాఖ్యానించారు. నేను ఉలికిపాటు పన్యానా లేదని చెప్పడానికి 2 రోజులు గడిచి నేను ఏదైనా కార్యక్రమాలు చేసి అట్లా ఇట్లా అంటే ఉలికిపాటు అనుకోవచ్చు. ఉలికిపాటు బల్లే. కాకపోతే ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత, అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే అది అసత్యమైతే దానికి విరుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది, రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో. ఇక్కడ ఇది మాకు నష్టం జరిగే కార్యక్రమం కదా. లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి పిలిచినప్పుడు ఇవన్నీ చేస్తే నష్టం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు, 23 మంది కౌన్సిలర్ల అసమ్మతి, పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పటిష్ట దెబ్బతింటుంది. అది దెబ్బ తినాలనే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన స్టైల్ అంతా. వాళ్ళ ఉద్దేశం కుట్రపూరితమైనటువంటి మాటలు. దాని సత్యం ఏదో నేను చెప్పాలా. ఆ సత్యం చెప్పే ప్రయత్నమే నేను ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పోయి కౌన్సిలర్లు చెప్పినారు. ఆ పిల్లోడు సమ్మతి అన్నాడు అనుకో, సమ్మతి రాయి. అసమ్మతి అన్నాడు అనుకో, అసమ్మతి అని రాయి. ఎప్పుడు రాసావు అసమ్మతి? ఒక్క కౌన్సిలర్ అసమ్మతి అని రాయి చెప్తే. 23 మంది కౌన్సిలర్ల అసమ్మతి నవ్వద్దు. నిన్న సాయంకాలంతో 22 మంది కౌన్సిలర్ల అసమ్మతి కాదనేది తెలిపోయింది. ఒక్క పిల్లోడు మీకు భోజనాన్ని పిలిచిన పిల్లోడు మీ సమక్షంలోకి ఇంకా రాలే, వచ్చినాడు అనుకో, పట్టుకున్నారనుకో, మీరే అడగండి. ఆ పిల్లోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి, అసమ్మతి అయితే అసమ్మతి రాయండి, నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళకి అప్పీల్ చేస్తానేది ఒకటే, మీలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పొరపచ్చాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి 4-3 కలిసి ఆ 4వ వానికి గట్టిగా సపోర్ట్ చేసి పిడికిలి గట్టిగా బిగించి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమల్లు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి, ఓడించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఒకరికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక, 2వ వాడు చేయక, 3వ వాడు చేయక, రేపొద్దున గెలుపో ఓటములో ఏదో జరిగిన తర్వాత నేనైంటి సించిందును, నేనైంటి ఆరేసిందును ఇవద్దు. మీరు సించే వేసినా ఆరే వేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానివ్వండి. రాచమల్లును సించి ఆరేసి దండానికి వేచారేమో వేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు 4 చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట. కారణం మీకు బలం లేదు, మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు. కాబట్టి ఇక నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంటా. నేను ఓడిపోయినాను అనుకో, నాకు బలం లేదు, మీకు బలం ఉంది, మీ జెండాకు బలం ఉంది, మీకు నా అభినందనలు. సీసీ రోడ్డు, సీసీ కాలువలు ఏర్పాటు చేయటకు